నేనైతే ఏమి చేయగలను అనే అనుభవాల్ని పోయిన శుక్రవారంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం బైబిల్ స్టడీగా. ఈ రోజున నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. భయభక్తులతో నీ పరిశుద్ధాలయములో నేను ప్రవేశించి నిన్ను ఆరాధిస్తాను అని తెలుగు వాడుక భాషలో ఈ పదం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మొట్టమొదటిగా మనం దేవుని మందిరానికి రావాలి అంటే దేవుని దగ్గర ఉండవలసిన క్వాలిఫికేషన్స్, మన దగ్గర ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అంటే భయభక్తులతో దేవుని యొక్క మందిరానికి రావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మహారాజు మాట చెప్తూ వస్తున్నారు కదా, దేవుని యందు భయభక్తులు. చూడండి, నేను చక్కని మాట, నీ ఎడల భయభక్తులు కలిగి చూడండి, ఆయన భయము ప్లస్ భక్తి రెండు కలిగిన వాడుగా ఉంటున్నాడు. మనం కూడా భయభక్తులు కలిగి దేవుని యొక్క మందిరములో మనం వచ్చి ఆయన్ని దిక్కు చూసి ఆరాధించేవారిగా మనం ఉండాలి, ఆయన పులిపొట్టం ఎదురుగా. ప్రియమంది దేని బిడ్డారా, ఈ రోజున చాలామంది దేవుని ఆరాధించేది దేవుని మందిరానికి రాకుండా, మొన్న అన్న చెప్పారు కదా, మరి ఎక్కడ పడితే అక్కడ మరి ఒక బ్రదర్ చెప్తూ వస్తున్నాడు, స్క్రీన్లో కనపడతాడు ఆ బ్రదరు వాక్యం చెప్తే వాళ్ళందరూ ఇక్కడ వింటారు. ప్రియమంది దేని బిడ్డారా, నిజంగా దేవుని యొక్క సావాసాన్ని కోల్పోయేవారుగా ఎక్కువగా ఉంటున్నారు ఈ రోజుల్లో. అసలు ఏమి లేదు, ఎక్కడన్నా వాక్యమే, ఇంట్లో వాక్యమన్నా, మరి సెల్ ఫోన్లో వాక్యమన్నా, మరి ఇంకో బ్రదర్ వచ్చి చెప్పినా, ఇలాగా మరి ఏదన్నా వాక్యమేగా, దేవుడు మాటలే కదా అని అనుకుంటున్నారు. కానీ నిజమైన భయభక్తులు కలిగిన బిడ్డలు ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశిస్తారు. దేవుని యొక్క మందిరంలో ఏముంది అంటే దేవుని యొక్క సావాసము కలిగిన వారిగా ఉంటాం. ఒకరినొకరు పురుగొలుపుకుంటూ అందరం కూడా ఒకే అంశాన్ని పట్టుకుంటూ ఆరాధిస్తూ దేవుని స్తుతించేవారిగా మనం ఉంటాం. ఇక్కడ దావీదు మహారాజు గారు కూడా అదే చెప్తూ వస్తున్నారు కదా, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించడం అంటే ఆరాధించేదను అని అర్థం. ఆరాధించేదను. ఈ రోజున నీవు నేను ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకొని దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఇక్కడ కొన్ని మాటల్ని మనము కొన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకునేవారిగా మనం ఉందాం. ఈ రోజున అన్నీ కూడా కొన్ని అంశాలుగా మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, మరి దేవుడు మనకు ఏమేమి మేలు చేస్తాడు, కలిగి ఉంటే మనం ఎలాంటి విషయాల్లో ముందుకు సాగుతాం అనే అనుభవాల్ని భయభక్తులు అనే అనుభవం మీద ఈ రోజున భయము ప్లస్ భక్తి రెండింటి మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూత కావలి ఉండి వారిని ఎప్పుడు రక్షిస్తుంది అని బైబిల్లో ఉన్నది, కీర్తన గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా యెహోవా యందు భయభక్తులు గల వారికి ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని మాటల్ని సామెతల గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం గమనిస్తూ వద్దాం. చూడండి, సామెతల గ్రంథంలో కొన్ని మాటల్ని మొట్టమొదటిగా సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం. 14:27. చూసారా, ఇక్కడ సామెతలు 14:27 చదివే రకం వెళ్ళి మళ్ళీ చదవండి. అది ఇక్కడ మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఈ జీవపు ఊట ఎలాంటిది అంటే మనిషి చెడ్డ పనులు చేసేటప్పుడు, చెడ్డ మార్గాల్లో నడిచి వెళ్ళేటప్పుడు ఈ జీవపు ఊట ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది, కాలువలో ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరైతే చెడు మార్గాల్లో చెడు తలంపులతో ఉన్న మనిషి ఆ జీవపు మార్గంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క జీవపు ఊట ఏం చేస్తుందంటే ఆ మార్గాన్ని మరలించేదిగా ఉంటుంది. నువ్వు వెళ్ళే మార్గములో పాపం ఉన్నది, అది కరెక్ట్ కాదని ఆ జీవపు ఊట ఏం చేస్తుందంటే మార్గాన్ని మరలించి
వేరే మార్గంలో దేవుని యొక్క మార్గంలోకి తీసుకువెళ్తుంది. ప్రియమంది దేని బిడ్డారా, ఈ రోజున మనం గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఊట ఎలా ఉంటుందండి? ఒక ఎడారిలో ఉన్నప్పుడు ఎడారిలో మరి అక్కడ ఇసుక దెబ్బలు మరి కాలువ పక్కన ఉన్నప్పుడు నీళ్లు మంచిగా మురికి నీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఒక చిన్న గుంటలాగా తీస్తారు. ఆ తీసినప్పుడు ఏమైందంటే ఆ మురికి నీళ్లు మంచి నీళ్ళగా ఊడతాయి. అక్కడ ఊరినప్పుడు ఎలా కొద్దిగా అది నిండిపోద్ది అన్నమాట గుంట. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే జీవపు ఊటగా మన జీవితంలో ప్రతి నిత్యము ఊట ఊరేదిగా ఉంటుంది. మనకి అక్రమస్తలు తీర్చేవిగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున భయభక్తులు కలిగి ఉండుట ఎలాంటిదంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అందుకనే ఆ జీవ ఊటలో ప్రతి మనిషి సరిచేయబడతాడు. ప్రతి మనిషి చెడు మార్గాల్లో ఉన్నా, పాప మార్గాల్లో ఉన్నా, చెడు తలంపుల్లో ఉన్నా, ఎలాంటి మనిషి అయినా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జీవ ఊటలో నుండి వారిని మలినం తీసివేసి పరిశుద్ధమైన వాడిగా చేసి చక్కని మార్గంలోకి నడిపిస్తుంది ఆ ఊట. ప్రియమైన బిడ్డ, ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివితేటలు చాలామంది ఏమనుకుంటారంటే నేను నా తెలివితేటతో కదా ఇవన్నీ సంపాదించుకున్నాను, నా తెలివితేటతో కదా నన్ను ఉద్యోగం వచ్చింది, నా తెలివితేటలతో కదా నేను చదువుకున్నాను, నా తెలివితేటలు. అవి తెలివితేటలు కాదు, అవి దేనికి పనికిరావు. అసలు నిజమైన తెలివితేటలు ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు ఉండటమే దేవునికి నిజమైన తెలివితేటలు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా నువ్వు ఎలాంటి సంపాదన సంపాదించినా, ఎలాంటి బలగాన్ని సంపాదించినా, ఏది సంపాదించినా, ఎంత జ్ఞానాన్ని ఎంత తెలివిని సంపాదించినా అది జ్ఞానము తెలివి కానే కాదు. అసలు నిజమైన జ్ఞానము తెలివి ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే నిజమైన తెలివి కలిగిన లక్షణం. చాలామంది ఏం చేస్తారంటే బయట లోకస్తులు మనం చూసినట్లయితే నిత్యము 24 గంటలు కష్టపడి చక్కగా ఎక్కువగా డబ్బు సంపాదిస్తూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు కదా, నా తెలివితేటలతో నా జ్ఞానంతో నేను ఇవన్నీ సంపాదించుకుంటున్నాను, నేను ఎంతో తెలివిగలవాడిని, ఎంతో జ్ఞానం గలవాడిని, నేను పొదుపుగా చేసుకుంటూ చేస్తున్నాను అనుకుంటాడు. కానీ అది ఎప్పుడు తెలివితేటలు బయటపడతాయి అంటే ఏదైనా ఆపద ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు బయటపడతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలం. ఒక కథ చెప్పాలని మీకు ఇష్టపడుతున్నా. ఆ కథ ఏంటంటే ఒక రాజుకి గ్రామ ప్రజలు ఒక వ్యక్తి ఏం చేశాడంటే మంచి డ్యాగలో జాతిగల డ్యాగలో 2 తీసుకొచ్చి ఇచ్చాడట. డ్యాగలు అంటే తెలుసుగా మీకు, గ్రద్దలు. 2 డ్యాగలు తీసుకొచ్చి ఇచ్చారట. ఇస్తే ఆ రాజుగారు ఏం చేశాడంటే వాటికి మంచి నేర్పుతో వాటికి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా ఎగరటం, అవన్నీ చేయటం, పనులు చేయటం అవన్నీ నేర్పుతూ వచ్చాడట. నేర్పుతూ వస్తే ఒక డ్యాగ ఏం చేస్తుందంటే ప్రతిరోజు నిత్యము ఆకాశంలోకి వెళ్ళి ఆహారం సమకూర్చుకొని వచ్చి తీసుకుంటూ అది ఉంటుందట. ఒక డేగ మాత్రం ఏం చేస్తుందంటే ఆ చెట్టు మీద కొమ్మ మీదే కూర్చొని ఉంటుందట. రాజుకి అర్థం కావట్లేదు ఏంటి దీనికి ఏం చేయాలి అనేసి ఏం చేశాడంటే చాలామంది వైద్యులకి, చాలామంది పండితులకి వాళ్ళందరికీ కూడా రాజు ఆ డ్యాగను తీసుకొచ్చి చూపించాడట. ఏంటి ఈ డ్యాగ్ అయితే చక్కగా ఎగురుతుంది, తన పని తను చేసుకుంటుంది, చక్కగా ఉంటుంది, ఈ డ్యాగ్ కూడా అలాంటి తరిపిదే ఇచ్చాము, ఎందుకని ఎగరట్లేదు, ఏంటి అర్థం కావట్లేదని అనుకుంటున్నాను అని అడిగాడట. అయితే వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారట. అప్పుడు ఒక రైతుని పిలిచి రైతుతో చెప్పాడట, ఈ డ్యాగ్ ఇలా ఉంటుంది, ఏంటి కారణం అంటే ఏం లేదు ప్రభు, ఏం లేదు రాజుగారు, నేను చూస్తాను, నేను చూసి అది ఎందుకు ఎగరట్లేదో నేను చూస్తాను అని అన్నాడు. ఎప్పుడైతే రెండో రోజు ఆ డ్యాగ్ ఎగరటం మొదలైందట, ఎగురుతుందట. ఏం చేసి ఉంటాడు
ఆ రైతు మీ ఆలోచన ప్రకారం ఏం చేసి ఉంటాడు? చూడండి, ఆ డ్యాగ్ ఎగరట్లేదు కదా, ఆ కొమ్మని నరికేసాడట. ఏ కొమ్మని? అది కూర్చునే కొమ్మని నరికేసాడట. నరికేసి వాళ్ళకి దానికి ఏమో చక్కగా ఆ చెట్టు కింద చల్లగా ఉంది, హాయిగా ఉంది, అక్కడే ఉంటుంది, అక్కడ ఆహారం తిని అక్కడే చక్కగా హాయిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కొమ్మని నరికాడో వెంటనే ఎగరటం మొదలెట్టిందట. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది తెలిసిన పనే అని దాంట్లో ఉండిపోతున్నారు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చేయొచ్చు, ఇంకా చాలా సంపాదించవచ్చు, చాలా జ్ఞానం మనం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఒక మంచి సెక్యూరిటీగా చూసుకొని ఇక నేను ఈ పని తప్ప వేరే పని చేయలేను, ఇక నాకు ఈ పని చాలులే అనుకుంటాం. మన జ్ఞానానికి ఏం చేస్తామంటే మన తెలివితేటలకి ఇక ఈ పని నాకు చాలు, ఇక నేను చేయలేనులే అనుకుంటాం. కానీ ఆ మనిషి ఎదగటానికి ఎన్నో తెలివితేటలు దేవుడు ఇచ్చాడు మనిషికి. ఒక వ్యక్తి అమెరికాలో కొన్ని డాలర్లు సంపాదిస్తున్నాడు. మన వయసు ఉన్న వ్యక్తి కొన్ని కోట్లకి డాలర్లు సంపాదించాడు. ఆ తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చినాయి? అతను ప్రయత్నం చేశాడు. మనం ఏం చేస్తామంటే మన కంఫర్ట్ చూసుకొని ఆ జోన్లో ఉండిపోయింది ఆ గద్ద కూడా. ఆ కొమ్మ లాంటి జోన్లో మనం కూడా ఉండిపోతున్నాం. ఉండిపోయి తర్వాత ప్రయత్నం ఏమీ చేయట్లా. మనము ఈ పని తప్ప ఇంకో పని చేస్తే ఎలా ముందుకెళ్ళగలం, దాని తర్వాత మనం ఏం చేయగలం అనే ఆలోచన మనం ఏం చేస్తున్నాం? మర్చిపోయి మనం నిర్లక్ష్యంగా ఉండిపోయి వాటిలో వచ్చిన అవకాశాలను వదిలేసుకొని అలాగ నిర్లక్ష్యంగా ఉండటం వల్ల వెనక వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నారు, మనం ఇంకా అక్కడే ఉండిపోతున్నాం. ఆ గ్రద్ద ఫస్ట్ గ్రద్ద ఏం చేసింది? చక్కగా ఎగురుతూ ఆహారం సంపాదిస్తుంది. ఈ గ్రద్ద ఏం చేస్తుంది? సుఖానికి అలవాటు పడిపోయింది. చాలామంది ఈ రోజున ఇదే తెలివితేటలు అనుకుంటూ చాలామంది జీవిస్తున్న వారుగా ఉంటున్నారు లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన తెలివితేటలు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే నిజమైన తెలివితేటలకు మూలము అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక మాట చూద్దాం. ఇది ఆదికాండములో ఒక మాట చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయం 11వ వచనం. చూడండి, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదునని చేసుకుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయం అనేది మనుషులకి ఏమాత్రం కూడా మరి ఉండట్లే. ఈ రోజున ఆ ప్రాంతంలో కూడా అబ్రహాం వెళ్ళిన ప్రాంతంలో చాలా భయంకరంగా మరి ఆడపిల్లల్ని పాడు చేయటం, చంపేయటం అలాంటివి చేస్తున్నారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము లోక సంబంధంగా కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది తెలివికి మూలమైంది. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే మరి మా జ్ఞానం మా తెలివితో నేను ఇవన్నీ సంపాదించుకున్నాను, ఇంకా నాకు చాలులే అనుకుంటాం. కానీ అది కాదు. నిజమైన తెలివితేటలు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే అది నిజమైన తెలివితేటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది డబ్బు గలవారు లాస్ట్లో తెలుసుకుంది ఏంటంటే జీసస్ని తెలుసుకోవటమే నిజమైన తెలివితేటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రెండో అనుభవం. మొదటి అనుభవం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం కలిగి ఉంటాం? జీవపు ఓట. రెండోది ఏంటండి? తెలివికి మూలం. మూడో అనుభవం చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానము గలవారు అంటారు కదా, వాళ్ళు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. అందుకనే ఒక మాట చూద్దాం ఊరికనే. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. దీని గురించి ఒక మాట చూద్దాం. 2:5 సామెతల గ్రంథం. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించుతావు, అయితే దేవుని గురించిన జ్ఞానము నీకు లభిస్తుంది.
ఎప్పుడైతే నువ్వు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీకు ఏమి అనుగ్రహిస్తాడట? జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అర్థమైందండి? చాలామందికి రహస్యాలు తెలియవు. నేనే జ్ఞానం గలవాడిని, తెలివి గలవాడిని, నాకు అన్నీ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అనుకుంటారు. కానీ అవన్నీ లోక సంబంధమైన జ్ఞానము దేనికి పనికిరాని వంటిది. నిజమైన జ్ఞానం ఏంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటమే నిజమైన జ్ఞానము. తర్వాత ఇంకొక అనుభవం చూద్దాం. చూడండి 8వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. 8:13. అది ఇక్కడ చూసినట్లయితే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటియే. నువ్వు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నావంటే చెడుతనం నీ దగ్గరకు రాదిక. నువ్వు వచ్చినా సరే దాన్ని అసహించుకుంటావు, దాన్ని అని దూరంగా శ్రేస్తావు. ప్రియమైన దేని పెట్టారా? అది ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి చక్కని మాట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అవన్నీ దూరం అయిపోతాయి. ప్రియమైన దేని బిడ్డారా, ఈ రోజున దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏమిటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాంటిదంటే జీవ ఓట లాంటిది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాంటిదంటే తెలివికి మూలము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాంటిదంటే జ్ఞానానికి మూలము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాంటిదంటే చెడుతనమును అసహించుకొనుటయే. అలాగే ఇంకొక అనుభవం కూడా చూద్దాం. చూడండి ఇంకొక అనుభవం కూడా చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. సామెతలు 22:4. అది ఇక్కడ చూసినట్లయితే దేవుడు కొన్ని మనకి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. చూడండి, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. చూసారండి, యెహోవాయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు, వాళ్ళు దీవించబడతారు. దినదినము దేవుడు వాళ్ళు అభివృద్ధి చేస్తాడు. ప్రియమైన దేని బిడ్డారా, ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులుగా, ఘనత, లోకములో ప్రజలందరి ముందు నీకు ఘనత తెచ్చేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఘనత కోసము, ఐశ్వర్యం కోసము లోకంలో ఎన్నో రకాలైన ప్రయాసాలు పడతారు. అసలైన మూల కారణం ఏంటో దాన్ని తెలుసుకొని ప్రయత్నించరు. మూలమైన కారణం ఏంటంటే ఐశ్వర్యం సంపాదించాలన్నా, ఘనత సంపాదించాలన్నా, జీవాన్ని సంపాదించాలన్నా కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఏం కావాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము ప్లస్ భక్తి రెండు కలిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మళ్ళీ కుదరదు. రెండు కలిగి ఉంటేనే మనకి ఐశ్వర్యము, ఘనత, జీవము వాటి వలన దేవుడిస్తాడు. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రోజున నీవు, నేను, మనము ఈ బైబిల్ స్టడీలో నేర్చుకునే అనుభవం ఏంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమేమి ఇస్తాడు దేవుడు అనే అనుభవాల్ని స్పష్టంగా ఒక వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసాం కదా, యెహోవాయందు భయభక్తులు ఉండే జీవపు ఓట. అది నిత్యము మన ఇంటిలో ఓట ఊరుతూనే ఉంటుంది. చూడండి, ఆ విధవరాలు అప్పం చేసుకోవడం లోపలికి ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఏముందండి, కొద్దిగా పిండి, కొద్దిగా నూనె ఉంది. అది ఆ నూనె ఎలాగ పెరుగుతూ వస్తుంది, వేస్తున్నా కొందికి పెరుగుతూనే ఉంది, పిండి అయిపోవట్లేదు. చూసారా, నిజంగా జీవపు ఓట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఓట. మన జీవితంలో కూడా అంతే. మనం కూడా ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకి ఘనత ఇచ్చేవారుగా ఉంటామో మనం కూడా అలాంటి ఓట మన ఇంట్లోకి కూడా వస్తుంది. మనం కూడా దినదినం అభివృద్ధి చెందుతూ దేవుడు నిన్ను నన్ను ఆస్వాదిస్తూ ఆ ఓటలాగా పెంచుతూ వస్తాడు. ప్రియమైన దేని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వరకు మనం ఐదు అంశాలు చూస్తూ వచ్చాం. ఒకటి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఓట. రెండోది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. మూడోది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు
మూలము. 4వది యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనటే. 5వది యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ఐశ్వర్యము ఘనతకు జీవముకు మూలము. అవన్నీ కూడా అట్ల వల్లనే వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకొక 3 విషయాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. చూడండి, మనం ఎప్పుడైతే యథార్థంగా లోకంలో ప్రవర్తిస్తామో, యథార్థంగా ఎప్పుడైతే నడుస్తామో, మన చూసి దేవునికి అక్కడ ఘనత వచ్చేదిగా ఉంటుంది. ఇదిగో ఈ బిడ్డలో ఏమాత్రము లోపము లేదండి, ఆయన నిజంగా యథార్థవంతుడు, అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని ఘనత వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా ఈ రోజున మనందరం కూడా ఎంతో ధన్యులు, యథార్థవంతులుగా చేస్తూ వచ్చాడు నిన్ను నన్ను దేవుడు. అందుకని యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు లెక్క. ఒకవేళ యథార్థంగా కాకుండా లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే మరి నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలవాడివి కాదు మరి అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు నాకు మనందరికి కూడా యథార్థత అనే ఒక ఆయుధాన్ని ఇస్తూ వచ్చాడు. అందుని బట్టి మనం అందరం కూడా ఎలా ఉన్నాం? యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నాం. అలాగే ఇంకొక అనుభవం కూడా మనం చూస్తూ వద్దాం. చూడండి, 14వ అధ్యాయం, ఇదే 14వ అధ్యాయం 26వ వచనం చదవండి. అది ఇక్కడ చూశారండి. ఇక్కడ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతూ 26వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవాది దేవుడు బహుధైర్యాన్ని ఇస్తాడట. మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఇంత ధైర్యవంతులుగా ఎలా ఉన్నాము అంటే కారణం ఏంటంటే దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక అందుకే ధైర్యవంతులుగా ఉన్నాం. మనం ఈ లోకంలో ఏది పోయినా ఏది ఉన్నా ఎలా ఉన్నా సరే మనము మరి మనకి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికే మహిమ కలుగును గాక. యోబు వలె మనం కూడా ఏమంటాం? ఆ విధంగా అంటాం. నిజంగా మనం కూడా భక్తి ప్లస్ భయము 2 కలిగి ఉండాలి. భక్తి ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? అబ్రహాము ఒక భక్తి కలిగి ఉన్నాడు. ఎలాంటిదంటే ఆ భక్తిని ఎలాగ పెంపొందించుతూ వచ్చాడంటే అసలు నీ భక్తి నిజమైందా కాదా అనేది పరీక్ష పెట్టినప్పుడు తనకు ఒక్కడే కుమారుని ఇచ్చాడే ఇవ్వలేదా? తీసుకువెళ్ళి ఒక్కడే పైకి తీసుకువెళ్ళి బలిగా అర్పిస్తూ వచ్చాడు. ప్రియమైన దేని బిడ్డలారా, నిజంగా మరి ఆయన బ్రతికుండొచ్చు కానీ ఇస్సాకు, కానీ దేవుని దృష్టిలో బలి ఇచ్చినట్లెక్కే. ఆ కుమారుడికి బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా వచ్చి ఆయన బలి అయ్యాడు. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవుడు బహుధైర్యాన్ని ఇస్తున్నాడంటే కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే, అందుకని మనకు అంత ధైర్యం. ప్రియమైన దేని బిడ్డలారా, అందుకని దేవునికి భయపడేవారు ఎవరికి దేనికి భయపడరాట. అర్థమైందండి? దేనికి భయపడరాళ్ళు. ఎవరు వచ్చినా సరే లెక్క చేయరు. ఎందుకంటే నా వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మీకు ఎప్పుడు ఒక మాట చెప్తుంటా కదా, భక్సింగ్ అన్న ఈ సందర్భం చెప్తూ వస్తుంటాడు. ఎప్పుడు కూడా ఏ బుక్లో చదువుతున్నా ఇలాంటి సందర్భం ఒకటి వస్తుంది. ఒకసారి మనం ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం, అయితే కొద్దిగా ఎవరైనా వినకపోతే వింటారు. భక్సింగ్ అన్న రోజు స్కూల్కి వెళ్తున్నాడు అట. చిన్నతనంలో స్కూల్కి వెళ్తుంటే అక్కడ సీనియర్ పిల్లలు ఏం చేస్తున్నారంటే రోజు అతన్ని తిట్టి దగ్గర పిలిచి ఆ క్యారేజీ తినేస్తున్నారట. రోజుకి ఆ బాబు ఏం చేస్తున్నాడు? చిక్కిపోతున్నాడట. తల్లికి అనుమానం వచ్చిందట, ఏంటి ఇటు తీసుకెళ్ళానో తింటున్నాడా లేదా, ఉన్న కొద్దిగా తగ్గిపోతున్నాడు, నీరసం అయిపోతున్నాడు, ఏంటో చూడండి అయ్యి అని ఆ నాన్నగారిని పిలిచి ఆ నాన్నగారితో చెప్పిందట. చెప్తే నేను వెళ్ళి చూస్తానులే, అసలు తింటున్నాడో లేదో ఆడ వెనకెళ్తాను అని అన్నా. వెళ్తుంటే క్యారేజీ తీసుకొని వెళ్తున్నాడట భక్సింగ్ అన్న. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వెనకెళ్తున్నాడట కొద్దిగా దూరంలో. అక్కడ సీనియర్ పిల్ల ఎట్రా అన్నారట.
అంటే నేను రాను, మా వెనక చూడు అనుకుంటే వెళ్తాడు ధైర్యంగా. అంటే చూడండి, ఆ భక్సింగ్ అన్న అనే మాట ఏంటంటే, లోకానుసారంగా నా వెనక నా తండ్రి ఉంటేనే నాకు అంత ధైర్యం వచ్చింది కదా, మరి మరి నాలో ఉంది ఎవరండి? ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు కలిగి ఉన్నాను, నాకెంత ధైర్యం కావాలి అని అన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అప్పుడు ఆ నాన్నగారు వెళ్ళి ఆ పిల్లల్ని గద్దించి, అరే ఇక్కడ నుండి పిల్లోడు బాక్స్ తింటే మీ మీద కంప్లైంట్ ఇస్తాను అది గట్టి కేకలేస్తే వాళ్ళు వెళ్ళిపోయారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు నాకు వెనక వస్తున్నందుకు నాకు అంత ధైర్యం వస్తే, దేవుడు నా వెనకుంటే నాకెంత ధైర్యం ఉంటుంది? అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. మరి నువ్వు ఇప్పుడు పిడిగా మరి ఆ పిరికితనంతో ఉన్నావు అనుకో, అది నువ్వు నిజంగా భయభక్తులు కలిగి లేవు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నువ్వు నేనేం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మనకు బహుధైర్యం వస్తుంది. లాస్ట్కి ఒక మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం, 10:27 ఒక మాట చూద్దాం. ఇక్కడ చూడండి 10:27 మళ్ళీ ఒకసారి చదువు. అది ఇక్కడ చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. దినదినము ఆయువు పెరుగుతూ వస్తుంది. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. నిన్న నేను తమ్ముడు క్రాంతి నెహిమి అన్న మేమందరం కూడా ఒకసారి కాడ కూర్చొని ఫస్ట్ కరోనా, రెండో కరోనా, యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ మాట్లాడుతుంటే మాకెంతో భయం. అసలుకి నిజంగా ఈరోజు మన ప్రాణాలతో ఉన్నామంటే ఎవరి కృపండి? అసలుకి ఈరోజు చూడండి ఎంతమంది, అసలు ఎవరైనా చూసిన ఎవరు ఉన్నారా? ఎంతమంది జ్ఞానం గలవాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఎంతమంది ఈరోజు చూడలేకపోతున్నారు. నన్ను ఇంత సజీవ లెక్కలో ఉంచాడంటే దేవుడికి మనం ఎంత రుణపడి ఉన్నాం. ఈరోజు మనం గుండె కొట్టుకుంటుందంటే మనం దేవునికి ఎంత రుణపడి ఉన్నాం. ఇంకా చిన్న చిన్న లోపాలు పట్టుకొని దేవుడిని దూషిస్తున్నాం. కానీ దేవా నాకు ఈ ఊపిరిని ఇచ్చావు, అందుకు మీకు వందనాలు. అందుకని యూదులు ప్రార్థన చేస్తుంటారట, ప్రభువా నన్ను మగోడుగా పుట్టించినందుకు మీకు వందనాలు అంటారట. వాళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తారట యెరూషలేములో. వాళ్ళు గర్వంగా ఉంటారట ప్రతి విషయంలో. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. నిజంగా మనం ఈ రోజున దీర్ఘాయుష్తో ఉన్నాము అంటే దేవుడిచ్చిన మహాకృప. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక మనం అందరం ఇక్కడ ఉన్నాం. అందుకనే దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టొద్దు. ఇంకా మన భయభక్తులు ఇంకా దేవుని యందు భక్తి శ్రద్ధలతో ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండము ఒక మాట చూద్దాం. చూడండి ద్వితీయోపదేశకాండము 11:9 చూడండి. 11:9 ఇక్కడ చూసారా, యెహోవా వారిని వారి సంతానమునకు దయచేసిన మీ పితరుల ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమాట. పాలు తేనెలు ఎలా ప్రవహిస్తాయి? పాలు తేనెలు దేవుడు ఎలా చెప్పాడు అంటే, దానికి జయరాజ్ అన్న చక్కని ఉదాహరణ చెబుతూ అన్న కరెక్ట్గా వాక్యానికి సెట్ అయ్యేటట్లుగా చెప్పాడు. ఆ రోజు మీటింగ్లో ఎలా చెప్పాడంటే, యూదులు ఈ యొక్క గోవుల్ని, ఈ యొక్క గొర్రెల్ని, వీటిలన్నింటినీ కూడా ఏం చేస్తారంటే, కొంతమంది పైన ఉన్న ఆ యొక్క కొండ ప్రాంతానికి తోలేస్తారట. చక్కని మంచి ఆహారం తింటూ అవి పాలు పితకటానికి కూడా ఎవరో లేక ఆ పాలు అవంతరికి అవే కూడా వచ్చేస్తాయట. తేనె కూడా ఆ చెట్లో నుండి కారేదట. అవన్నీ కూడా పాలు తేనెలు కలిసి కారి ఆ యొక్క ఏరులో కలిసేదట. అర్థమైందండి? పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేము ప్రవేశిస్తాం. అవి ఒక దారిలాగా వచ్చేదట. ఆ దేశమే కానాను దేశం.
ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవాది దేవుడు నిన్ను నన్ను ఆ పాలు తెల ప్రవహించే దేశానికి, అంటే ఆ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు నేను మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ప్రభువారు చెప్తూ వచ్చారు కదా, ఏం చెప్తూ వచ్చారంటే, అనగా పాలు తెల ప్రవహించు దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అగినట్లు నేడు ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. అన్ని ఆజ్ఞలు గైకొనాలి, ఏది ఒకటి విడిచిపెట్టకూడదు. ప్రతి మాటను మనం వినాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి. అప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము చాలామంది ఏం చేస్తారంటే, ఇవాళ వెళ్ళాం కదా రేపు వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు. మనం నిత్యము ఆయన దగ్గర కొత్త అనుభవంతో ముందుకు సాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు, అతనికి ఒక వ్యాధి ఉందట. ఆ వ్యాధి ఏంటో తెలుసా? గ్లూకోమా అని కంటికి ఒక వ్యాధి వస్తుంది. అంటే కంటి లోపట బాగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆ నీరు శాతం బాగా పెరిగినప్పుడు కళ్ళమ్మ నీరు కారుతుంది, అంటే కళ్ళ కలకలాగా వస్తుంది. ఆ నీరు కారినప్పుడు ఆయన కచ్చీపుతో తుడుచుకొని ఆ పక్కన పెడితే కచ్చీపు పట్టుకుంటే స్వస్థత పొందేళ్ళాట. అర్థమైందండి? స్వస్థత పొందేళ్ళాట. అయితే ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు ఏం చేసేవాడు అంటే, ప్రభువా నీ యొక్క వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, నాకు స్వస్థత ఈ ప్రభువా నెలకి. ఆయన వాక్యం చెప్పేంత వరకు కూడా కళ్ళమ్మట నీరు అనేది రాకుండా దేవుడు ఆపేవాడట, స్వస్థించేవాడు. అందుకనే నేను సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని ఎందుకన్నాడు అనుకున్నారు? ఆయన సువార్త ప్రకటించకపోతే ఆయన కళ్ళమ్మటి నుండి నీరు కారే బాధపడతాడు. కానీ నేను ఎప్పుడు కూడా సువార్త ప్రకటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చాలా లోతైన అనుభవాలు మరి దైవజనులు మరి చెప్తూ వస్తున్నారు. నిజంగా ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ వచనంలో కొత్త అనుభవాలు, 2 అనుభవాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకటి, నేనైతే ఏం చేయగలను అనే అనుభవం పోయిన శుక్రవారం మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. నేనేం చేస్తాను, దేవునికి ఏం చేయగలను అనే అనుభవం. 2వ అనుభవం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి ఏమో ఇస్తాడో దేవుడు, ఏమేం మేలు కలగజేస్తాడనే అనుభవాల్ని ఈరోజు ధ్యానం చేసాం. ఇప్పుడు వరకు మనం 8 అనుభవాలను చూస్తూ వచ్చాం. 8 అనుభవాలు నీవు నేను కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఇస్తాడు దేవుడు. అంతేగాని నేను నా పని నాదే, నా ఇష్టానుసారం జీవిస్తానంటే దేవుడు ఇవ్వడండి. దేవుడు ఇవ్వాలి అంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము ప్లస్ భక్తి 2 కలిగి ఉండాలి. అది ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటానికి జీవపు ఊట. 2వది తెలివి వస్తుంది. 3వది ఏమొస్తుంది? జ్ఞానం ఇస్తాడు దేవుడు. 4వది చెడుతనమును అసహించుకునేవారుగా చేస్తాడు దేవుడు. తర్వాత ఆయన యందు వినయాన్ని ఇస్తాడు. ఆ వినయముతో పాటు దేవుడు నీకు ఐశ్వర్యం, ఘనత, జీవాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత 6వ అనుభవం, యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తి, యథార్థత ఇస్తాడు దేవుడు నీకు నాకు. తర్వాత 7వది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం బహుధైర్యము పుట్టించేదిగా ఉంటుంది. 4వది లాస్ట్గా 8వది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువుకు కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు దేవుడు మనకి ఏమి చేసినా చేయకపోయినా మనము ఎలాగున్నా పర్లేదు, కానీ ఇప్పుడు వరకు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు, అది చాలు మనకు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో గణపరిచి మహిమపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ రోజు నుంచి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అనుసరించే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి మన వార కుడికలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఆదివారం యథావిధిగానే